ఇంట్లో చికెన్ మటన్ వండుకుంటే వచ్చే వ్యర్థాలు డస్ట్ బిన్ లో పడేస్తాం. కానీ ఇవే వ్యర్థాలు కొన్నేళ్లుగా కోట్లలో కాసులు కురిపిస్తున్నాయంటే నమ్మశక్యంగా లేదు కదూ. విశాఖ నగరంలోని మాంసం దుకాణాల వద్ద లభించే వ్యర్థాలు కొందరు జీవీఎంసీ కార్పొరేటర్లకు, కాంట్రాక్టర్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. దీంతో మాంసం దుకాణాల వద్ద మిగిలిన వ్యర్థాల తరలింపునకు తీవ్ర పోటీ నెలకొంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లున్నా సరే రాజకీయ జోక్యంతో కొందరు దళారులు కూడా అనధికారికంగా వీటిని సేకరిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. వీటిని కొన్ని గోదావరి జిల్లాల్లోని చేపల చెరువులకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా జీవీఎంసీ ఖజానాకి ఏటా అధిక మొత్తంలో గండి పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిని చెరువులలో వేయడం ప్రజారోగ్యంతో చెలగాటం అని తెలిసినా కాసుల వేట మాత్రం ఆపడం లేదు. మరోవైపు జీవీఎంసీ నిర్దేశించిన డంపింగ్ యార్డుకు కోళ్ల మాంసపు వ్యర్థాలను తరలించడంలో విఫలమయ్యారంటూ ఇటీవల పాత కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు చేయడం విశేషం. అప్పట్లో జీవీఎంసీలో కీలక స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి భర్త వైసీపీ నాయకుడు కనుసన్నల్లో నలుగురు కాంట్రాక్టర్లు ఈ మాంసం వ్యర్థాలను తరలించేవారు. అప్పటి అధికార వైసీపీ ఫ్లోర్ లీడర్ ఒక డిప్యూటీ మేయర్ కూడా ఈ మాఫియాలో ఉండడం గమనార్హం కాగా, కోళ్ల వ్యర్థాలతో వస్తున్న లాభాలను చూసిన కొందరు కార్పొరేటర్లు తామేమీ తక్కువ కాదనుకుంటూ బినామీలను రంగంలోకి దించారు. వైసీపీ హయాంలో కార్పొరేటర్ల కనుసన్నల్లో నడిచిన వ్యవహారం కాలక్రమంలో ముఖ్య నేతల స్థాయికి వెళ్ళింది. నియోజకవర్గ స్థాయి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి టెండర్ల సమయంలో లక్షలు సమర్పించిన వారికే కాంట్రాక్ట్లను అప్పటి కమిషనర్ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ఈ వాహనాలకు జీపీఎస్ అమర్చడం ద్వారా అక్రమాలు అరికట్టవచ్చని గతంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో గొంతు చించుకున్న అరణ్య రోదనే అయ్యింది. వాస్తవానికి కోడి వ్యర్థాలను చేపల చెరువులలో వేయడం వలన ఇటు పర్యావరణం, అటు చేపలు తినే ప్రజల ఆరోగ్యం కూడా డేంజర్లో పడుతున్నాయనే చెప్పాలి. వాహనాలకు జీపీఎస్ లేకపోవడంతో ఈ వ్యర్థాల తరలింపులో అంతులేని అక్రమాలు జరిగాయన్నది బహిరంగ రహస్యమే. డంపింగ్ యార్డుకు తక్కువ పరిమాణంలో వ్యర్థాలు తరలించి ఎక్కువ వాహనాలను రాత్రి వేళల్లో ఇతర జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ అక్రమ ఆదాయంలో అధికారులకు కూడా వాటాలు ఉండటంతో ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోయారని పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ వ్యర్థాల తరలింపునకు టన్నుకు ఒక్కో దుకాణ నిర్వాహకుడి నుంచి 690 రూపాయల వంతున వసూలు చేస్తారు. అందులో జీవీఎంసీకి 400 రూపాయలు చెల్లించి మిగిలిన 290 రూపాయలు కాంట్రాక్టర్ తీసుకుంటున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో కోళ్ల వ్యర్థాలకు చేపల చెరువుల నుంచి డిమాండ్ ఎక్కువగానే ఉంది. నగరంలో ప్రతిరోజు 1680 మాంసం దుకాణాల నుంచి 10,000 కిలోలకు పైగా వ్యర్థాలు వస్తాయి. ఒక డ్రమ్ వ్యర్థాలను 1000 రూపాయల వంతున చేపల చెరువులకు అమ్ముతున్నారు. దీంతో ఈ మాఫియా ఏటా కోట్లలో ఆదాయం పొందుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ రవాణాకి ఎవరూ అడ్డుపడకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి సహాయ వైద్యాధికారి ఏడీసీ వరకు ఎవరి వాటా వారికి ముట్టజెబుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కోడి వ్యర్థాల కోసం కుమ్ములాట వ్యవహారం ఇప్పుడు కూటమి నేతల వద్దకు చేరింది. ప్రస్తుత గుత్తేదారుల కంటే ఎక్కువ ముడుపులిస్తామంటూ కొంతమంది నాయకులను కలిసి టెండర్లు రద్దు చేయాలని ఇతర కాంట్రాక్టర్లు పట్టుబడడం తీవ్ర దుమారం రేపుతోంది. కొందరు నేతల అనుచరులు ప్రత్యేకంగా వాహనాలు నడుపుతూ కోళ్ల వ్యర్థాలను కొన్ని వార్డుల్లో సేకరించి దర్జాగా చేపల చెరువులకు తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సేకరించిన మాంసం, వ్యర్థాల నిల్వలు కొన్ని రహస్య ప్రదేశాల్లో పెట్టి మరీ
రాత్రి వేళల్లో దర్జాగా రవాణా చేస్తున్నారు. అనధికారికంగా 2 జోన్ల పరిధిలో మాంసం వ్యర్థాలు తరలిస్తున్న కొందరు వ్యక్తులకి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు మధ్య ఇటీవల గొడవలు జరిగాయి. నగరంలో కోళ్ల వ్యర్థాలు సేకరించి తీసుకెళ్తున్న వాహనం పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తమ అనుచరులే కోళ్ల వ్యర్థాలు తరలిస్తారంటూ ఒక జిల్లా నాయకుడు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి హడావిడి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఏది ఏమైనా గతంలో వైసీపీకి, ఇక నుంచి కూటమికి కోడి వ్యర్థాలు కోట్లు కురిపిస్తున్నాయన్నది బహిరంగ రహస్యమే. సిటీ వెటర్నరీ ఆఫీసర్ కిషోర్ కొంతకాలంగా జోన్ 2 సహాయ వైద్యాధికారిగా ఇన్ఛార్జి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అందువల్లనే పర్యవేక్షణ కొరవడి కోడి వ్యర్థాల అక్రమ తరలింపు ప్రక్రియ యథేచ్ఛగా సాగిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ప్రకారం ఎనీ రా ఫుడ్ వితౌట్ కుకింగ్ అది వేసినట్లయితే పర్యావరణానికి ప్రమాదం. రెండోది వచ్చేసి నీరు కూడా కలుషితం అవుతుంది. అది దానివల్లనే మనం ఇప్పుడు రెండరింగ్ ప్లాంట్ లో ఇదే చికెన్ వేస్ట్ ని ప్రాసెస్డ్ సైంటిఫిక్ వే ఆఫ్ డిస్పోజల్ అంటారు. ప్రాసెస్డ్ వేలో అది అంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఆ ప్రోటీన్ మనకి చికెన్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండడం వలన కదా మన చికెన్ అంతా కూడా మంచిదని చెప్పి ప్రజలకు కూడా ఈ ప్రోటీన్ సైంటిఫిక్ వేలో మనం రెండరింగ్ ప్లాంట్ పెట్టిన మనకు ఉన్నాయి. ఎక్కడ ఉండి దగ్గర ఉంది, అలాగే సచివేడ్ అని చెప్పేసి చిత్తూరు జిల్లాలో ఉంది. ఇవన్నీ కూడా మేము పరిశీలన చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఎంత మెట్రిక్ టన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ ప్రోటీన్ అంటే పౌడర్ రూపంలో కానీ పెల్లెట్స్ రూపంలో కానీ చెరువులో వేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఈ అంటే పౌడర్ అయితే ఈ యానిమల్ మీలు, ఈ పెడిగ్రీ వాటిలో వాడతారనమాట. అదే పెల్లెట్స్ అయితే ఫిష్ పాండ్స్లో వేసుకోవచ్చు సైంటిఫిక్ వేలో. అయితే అన్నెసరీగా అన్కుక్డ్ ఇంప్రాపర్లీ వేసినట్లయితే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు. చేసినట్లయితే మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది. వెహికల్స్ సీజ్ చేయడం పట్టు వాళ్ళని కూడా మన క్రిమినల్ కేసులు రూరల్ కమిటీ ఏదైతే ఉంటారో ఎంఆర్ఓ గారు కానీ, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, లేదా పోలీసు వారు కానీ వీళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటివి ఏమైనా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మనం అంటే ఆ పర్వ్యూ అంతా కూడా రూరల్ సంబంధించింది వస్తుంది. అంటే సిటీలో ఇలాంటివి జరగట్లేదు ఎక్కడా కూడా.